పృథ్వీ, నిఖిల్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ 8 సీజన్లు జరిగినట్టుంది. ఈ 8 సీజన్లలో చూసుకుంటే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు మాట్లాడుకోవడం 100కి 100% అయితే తగ్గించేశారు. కానీ నిఖిల్, పృథ్వీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇంకెలాగే కంటిన్యూ అయ్యిద్ది అని వాళ్ళ మాటల బట్టి అయితే నాకు అర్థమైంది. మీలో ఎంతమందికి అలా అర్థమైందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే నిఖిల్ చెప్తున్నాడు కూడా, నేను కాకుండా అయితే పృథ్వీ విన్ అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అని. అలాగే పృథ్వీ కూడా తను చాలాసార్లు చెప్పాడు నిఖిల్ విన్ అవుతాడు అని. లోపల బయట కూడా వీళ్ళు వచ్చాక ఒకరికొకళ్ళు అలాగే సపోర్ట్ ఇచ్చుకున్నారు. పృథ్వీని ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా నిఖిలే విన్ అవుతాడు, నిఖిల్ విన్ అయితేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అందరికీ అలాగే చెప్పాడు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా అదే మాట్లాడాడు నిఖిల్, అదే పృథ్వీ. అయితే మనం ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే బాగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళల్లో అఖిల్, సోహెల్ వీళ్ళిద్దరూ ఒక సీజన్లో 4th సీజన్లో అనుకుంటా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత మానస్, సన్నీ వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అయ్యారు. షన్ను, సిరి హనుమంతు వీళ్ళిద్దరు కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. కానీ బయటకు వచ్చాక వీళ్ళ మధ్య అంత ర్యాప్ అనేది లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కలుసుకున్నది కూడా అంతకు లేదు. ఒకరినొకళ్ళు అన్ఫాలో అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ అలాగే వరుణ్ సందేశ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారు హౌస్లో ఉన్నప్పుడు. బయటకు వచ్చాక వాళ్ళు కలుస్తాం కూడా అంతేం లేదు. అప్పుడప్పుడు ఏదో ఒకసారి కలిసినా అంత ర్యాపోగా అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు ఎక్కడ మనకి వీడియోల్లో ఉండవు. ఫస్ట్ సీజన్ మనం తీసుకుంటే ప్రిన్స్ అను ఆదర్శ్ వీళ్ళిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంటే హౌస్లో మనం సీజన్ చూసిన వాళ్ళకి తెలిసిద్ది. ఆ సీజన్ తర్వాత వాళ్ళు అసలు కలుస్తాం కూడా ఎక్కడా లేదు. ఏదో అక్కడక్కడ రీయూనియన్ అప్పుడు ఏదైనా మూవీ షూటింగ్ ఉంటే కలిసారేమో, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది కూడా అంత ఎక్కువ అయితే ఉండదు. మీలో ఎంతమంది గమనించారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఈ 8 సీజన్లో ఫ్రెండ్స్గా ఉన్నోళ్ళు కొంతమంది బయటకు రాగానే మాట్లాడుకోవడం ఆపేశారు. పృథ్వీ, నిఖిల్ తర్వాత నేను అంత బెస్ట్ ఫ్రెండ్షిప్ చూసింది అయితే హౌస్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లో అఖిలను, సోహెల్. రీసెంట్గా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవట్లేదని చాలామంది చెప్పారు. వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు, మేము అంతగా ఏం మాట్లాడుకోవట్లేదు, ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినాయి అని చెప్పారు. నిఖిల్, పృథ్వీ ఎందుకు నేను బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు బయట కూడా అని అనుకుంటున్నానంటే, నిన్న ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ అయింది. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. వాళ్ళు మాట్లాడిన విధానం ప్రకారం వాళ్ళు పక్కాగా ఫ్రెండ్స్గా కలిసే ఉంటారు అని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. అయితే మొత్తం మీద నాకు విష్ణుప్రియ గారిది ఒక్కటే పాపం అనిపించింది. ఎందుకంటే బయటకు వచ్చాక సీతా గారు తప్పితే విష్ణుప్రియని ఎవరో కలవలేదు, ఎవరో మాట్లాడలేదు. తను బయటకు వచ్చినప్పుడు నేను వెల్కమ్ గ్రాండ్గా చేస్తారు హౌస్లో, మళ్ళీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అందరూ అలాగే చేసుకుంటున్నారు కదా, అసలు వీళ్ళకైతే వెల్కమ్ కూడా ఎవరు చెప్పలేదు, సీతా గారు ఒక్కళ్ళే వెళ్ళారు అనిపించింది. సీతా గారు బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియకి హౌస్లో, అలాగే నైన్కా గారు కూడా. అసలు నైన్కా గారు అయితే వెళ్ళని కూడా వెళ్ళలేదు విష్ణుప్రియని పలకరిస్తాకి. అది మనం చాలా వీడియోల్లో అయితే చూసే ఉంటాం. ఎందుకు విష్ణుప్రియ గారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. పృథ్వీతో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పి అందరూ సజెషన్స్ అనేది ఇచ్చారు. అయినా సరే వాళ్ళకు కూడా ఏదో ఒకటి అంటూ మాట్లాడారు కాబట్టి వాళ్ళు కొంచెం హట్ అయి ఉంటారు. దాన్ని బట్టి వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. మ్యాక్సిమం ఓన్లీ కెరాక్ సీతా గారు ఒక్కళ్ళే వెళ్ళారు. అయితే మొత్తం మీద విష్ణుప్రియ గారిది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. ఎందుకంటే ఎవరు అసలు పలకరిస్తాకు కూడా వెళ్ళకపోవడం, తను చాలా బాధపడే ఉండిద్ది. ఇంకా అందరూ బాగా వెల్కమ్ అయితే గ్రాండ్గా చెప్పుకున్నారు. టేస్ట్, తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళ ముగ్గురు బాండింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు వెల్కమ్ బాగానే చెప్పుకున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ఓ మంచి వీడియోలు అనేది తీస్తూ ఉంటాను.